హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీతు బ్లాగ్స్. ఇంక ఇవాళ మార్నింగ్ ఏం బ్లాగ్ తెలుసా? ఇప్పుడు టైం ఎంతో తెలుసా? చూడండి, ఎర్లీ మార్నింగ్ నేనైతే 3కి లేసాను. అయితే ఇంక టైం అయింది కదా అని చెప్పి చూసుకొని అయితే బయలుదేరుతున్నాను. రైల్వే స్టేషన్ దాకా పోతున్నానండి. మాడబడి చూస్తుంది, తీసుకురావడానికి అయితే వెళ్తున్నా రైల్వే స్టేషన్కి. అలాగే ఇంక ఈరోజు ఫంక్షన్స్ ఉన్నాయి, అలా వెళ్తూ ఇంక ఈరోజు నా వ్లాగ్ మొత్తం మీకు చూపించేస్తా. అంటే అన్నీ తీస్తానో లేదో నాకు తెలియదు, కానీ నాకు వీలైనంత వరకు కొన్ని తీసైతే వ్లాగ్ అయితే పెడతా. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోదాం. బాగా చీకటిగా ఉందండి, చూడండి ఎంత చీకటిగా ఉందో. బట్ పోవాలి, ఏం చేయలేం. మా వాళ్ళందరూ అయితే నిద్రపోతుండ్రు. యాక్చువల్గా మా హస్బెండ్ వెళ్ళాలి, పాపం తనకి హెవీ వర్క్ వల్ల పడుకుంటున్నాడు. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. ఎందుకు అని మనకుంది కదా మన వాహనం, అది అసలు నేర్చుకోవడం వల్ల. ఇప్పుడు మనం సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చిన యూజెస్ ఏం తెలుసా? కిడ్స్ని మనమే తీసుకెళ్ళాలి. ఇంకా ఎవరైనా ఇంకేదైనా చెయ్యాలంటే మనమే చేసుకోవాలి. అసలు ఏది నేర్చుకోకపోయినావు అనుకో, కామ్గా ఉన్నావు అనుకో, ప్రతి దానికి వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. ఇప్పుడు మనకి డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఇంకా నీకు వచ్చు కదా, నువ్వు వెళ్ళగలవు కదా అని అంటారు. అది మనం నేర్చుకోవడం వల్ల మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో తెలియదు, కానీ దానివల్ల బర్డెన్ మాత్రం అంతా మనకే. సరే అండి, ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నా. వెళ్ళాక ఇంక రైల్వే స్టేషన్లో తీస్తా. ఇగోండి వెహికల్స్ చూసారా? మా కారు చూడండి ఎంత అందంగా ఉందో, మొత్తం డస్ట్ ఫ్రీ. తీస్తాడు ఒక్కొక్కసారి, అవసరం లేకపోయినా వేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కసారి అది అలా ఉంటుంది. మొన్న ఈ మధ్య సర్వీసింగ్ ఏమో చేయించాడు, పెట్టిండు, కానీ మొత్తం డస్ట్. రోడ్డే కాబట్టి ఫుల్ డస్ట్ పడిపోద్ది. అదే వైట్ కలర్ కార్ కానీ తీసుకొని ఉంటే ఈ డస్ట్కి అబ్బాలే ఉంటుంది కదా. సరే అండి, ఇంక నేనైతే స్టార్ట్ అయిపోతున్నా నా బైక్లో. అసలు నా బైక్ అయితే ఒక పెద్ద కథ ఉందండి. ఐ థింక్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాక ఒక చిన్న క్లిప్ తీస్తా. పెట్రోల్ కోసం వచ్చానండి. పాప ఏమో వాళ్ళేమో పడుకొని పాప మా అన్నేమో ఇప్పుడే లేదు. 200 కొట్టున్నా. మనం పెట్రోల్ పట్టించేసుకొని ఇంకా చిల్లరా పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాండి. ఇంకా మళ్ళీ నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. పోయాక రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకున్నా. బాయ్ అంటే వ్లాగ్కి కాదు, ఇక్కడ పెట్రోల్ బంకాడు బాయ్. మళ్ళీ రైల్వే స్టేషన్ కాడ హాయ్. ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినానండి. చార్మినార్ ఎక్స్ప్రెస్ అంట. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే 3rd ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. కౌంటర్లో అన్నారు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న 3rd ఫ్లోర్ వెళ్తున్నానండి. ఇప్పుడు ట్రైన్ నాకు తెలిసి 4:10 అలా వస్తుంది. పోయి చూద్దాం, ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాక చూద్దాం. వెళ్తున్నా నేనైతే ప్లాట్ఫామ్ దగ్గరికి. అది చూసారా? ప్లాట్ఫామ్ నెంబర్ 4కి కూడా ఇక్కడ కొత్తవి అయితే వేసారు. 2కి 3కి అయితే ఇలా, 4కి అయితే అలా. అంతకుముందు ఇది ఒకటే ఉండింది, అంతా ఎక్స్టెన్షన్ అయితే చేసేసారు ఈజీగా. అలా వెళ్ళి ఇలా వస్తుందంటండి. ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారు. S1లో ఉందంట. పోయి ఇప్పుడు ఆ S1 ఎక్కడుందో చూసుకొని మనం వెళ్ళి అక్కడ నిల్చుకోవాలి. చూపిస్తాను మీకు ఎంత ధైర్యంగా ఫస్ట్ టైం వస్తుంది. అయితే
ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎందుకు మీరు వచ్చారంటారేమో, ఎప్పుడైనా వస్తుంటే వాళ్ళ అన్నకి చేయదు, నేను వస్తున్నా నువ్వు వస్తావా అంటది. అలాగా అంత ధైర్యం. వచ్చిందండి, ఇంకా రాలేదండి. నేను ఈ స్టెప్స్ ఎక్కిన దగ్గరే వచ్చింది. S1 ఎలాగో అదంతా చాలా దూరం ఉంటుందేమో అనుకున్నా, కానీ నియర్ బై వచ్చింది. వచ్చే ప్లేస్ ఉందో కూర్చుందా. ఇంక ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు వరకు బిందాస్గా కూర్చొని ఉండొచ్చు. ట్రైన్ అయితే వచ్చేస్తుందండి. ట్రైన్ అయితే S1 దగ్గర అయితే ఆగలేదండి. S1 అయితే నేను S1 దగ్గర నిల్చుకుంటే S1 దగ్గర అయితే ఆగలేదు, వెళ్తూ ఉంది. చూసారా, S1 దగ్గర అయితే B6 ఆగింది. S1 ఏమో S2 దగ్గర ఆగింది. పాప ఎట్టు పోయిందో ఎక్కడుందో చూడాలి. అదిగోండి వస్తుంది, అదిగోండి దిగుతుంది, పోతుంది. నేనేమో ఇక్కడున్నా, ఎటు పోయినా ఎత్తుక్కుంటుంది. పోతుంది సైలెంట్గా. నేను కూడా సైలెంట్గా వెళ్తున్నా. నేను వెనక్కున్నా, పోతుంది. వచ్చిందండి, పోతున్నాం ఇంటికి. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు. అయితే మనిషి వెనకొస్తుంటే చూడకుండా గమ్మున ముందుకెళ్ళిపోతుంది. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చాక కొంతసేపు కూర్చొని, అంటే నేను 3కి లేసా కదా, నాకు కొంచెం నిద్ర వస్తున్నట్టు. అసలు బయటికి వెళ్ళా కదా, అసలు మంచు పడుతుంది. అక్కడైతే టీ తాగేదానికి పోయి బ్రష్ చేసుకొని వచ్చింది. ఇంకేడుంది పోయి టీ వచ్చిండు కదా, పెట్టియచ్చు కదా టీ. పాపం లేచింది 3 గంటలకు లేచి వచ్చింది అని చెప్పి నాకు టీ పెట్టియచ్చు కదా. అదే ఉండదు, నేనే పోయి టీ పెట్టాలి. టీ పెట్టి వాళ్ళందరినీ లేస్తే అప్పుడు లేస్తారు. మేము మార్కెట్కి నుంచి వచ్చినాం. గనిసిగడ్డలు మొన్న ఈ మధ్య నేను తెస్తే 60 తీసుకున్నారు. మార్నింగ్ అయితే 100కి 3 kgs అయితే ఇస్తున్నారు. మార్నింగ్ మార్కెట్కి పోతే మాత్రం బెనిఫిట్స్ మంచిగా తెచ్చుకోవచ్చు అన్ని. ఇప్పుడైతే నేను టీ పెట్టాలి. నా టీ నేను ఎలా పెడతా అని చెప్పేసి సపరేట్గా ఒక షార్ట్ పెడతా, నా టీ స్పెషాలిటీ. ఇప్పుడైతే చిన్న క్లిప్ పెడతా, చూసిండ్రా? అసలు ఎవరైనా అంతేనే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చూడండి ఎత్తుక్కుంటుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనింది. ఫస్ట్ ఏడకి వచ్చింది స్నాక్స్ డబ్బాకి అయితే, ఇక పొద్దున్నే బట్టనాలు వేసుకొని లొట్ట టీ అయితే పెడుతున్నానండి. ఇప్పుడు ఇది చూసారా, అల్లం వేసుకున్నా. సపరేట్గా దంచుతారు కదా, నేను సపరేట్గా దంచను, దీంట్లో వేసుకుంటా, దీంట్లోనే దంచేస్తా. అల్లం అయితే దంచుకున్నా, నేను టీలో వేసుకుంటా.
కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసేసాయి, ఎందుకంటే ఇప్పుడు మేము 5 మెంబర్స్ కాబట్టి. ఇప్పుడు మాదైతే రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ అండి, కొంచెం టేస్టీగా ఉంటుందని నేనైతే రెడ్ లేబులే ప్రిఫర్ చేస్తాను, బాగుంటుందని. అయితే నేను అల్లము వాటర్ వేస్తాను కదా, అల్లం వాటర్ వేసినప్పుడే ఇది టీ పొడి కూడా వేసి షుగర్ కూడా అన్నీ వేసి ఒకటేసారి పెడతా, అప్పుడు అన్నీ మిక్స్ అవ్వడం వల్ల కొంచెం టేస్టీగా బాగుంటాయి. మీరు కూడా అలా ట్రై చేయండి, నా స్టైల్ ఆఫ్ టీ. అంటే టీకి ఇప్పుడు దానికి తగ్గట్టే షుగరు అన్నీ ఒకటేసారి వేసి పెట్టేస్తా, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం టీ అయితే పెట్టారు, చూసారా అది ఎంత బాగుంది. అంటే ఈ రోజైనా కదా, రోజు ఇలానే ఉంటుంది. ఇక్కడ ఇవి ఉంటాయి కదా గ్లాస్ ప్లేట్స్, అవి నేను వేయను, ఎందుకో తెలుసా, అవి వేస్తే టైం వేస్ట్. ఇప్పుడు అన్నం, ఇప్పుడు మొన్న వీడియోలో పెట్టే కదా, అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి అన్నం పొంగిపోయింది కదా, ఇప్పుడు ఈ గ్యాస్ కట్ తీయాలి, దాని ప్లేట్ తీయాలి, అన్నీ తోమాలి, ఎందుకంత బట్టేను. ఇప్పుడు ఇది ఉన్నింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి పొంగితే డైరెక్ట్ అది కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంక ఇదంతా నీట్గా ఉంది కాబట్టి మళ్ళీ మొత్తం కడగాలన్నా కొంచెం బాధ ఉంటుంది. అప్పుడు అలా కిందకి వెళ్ళంగానే కొంచెం వాటర్ వెంటనే పోసామనుకోండి, అది అలా పోతుంది అలాగా. అందుకని నేను ఈ గ్యాస్ ప్లేట్స్ వేయను, వేయకుండా ఇలానే ఉంచుతా, ఎప్పుడు వేయను. అంటే ఎందుకు అన్నీ తోముకోవడం అని, బేసిక్గా నాకు అంట్లు తోమడం ఇష్టం ఉండదు. ఎప్పుడు మా అత్తయ్య తోమద్ది, పాపం మా అత్తయ్య కాలు నొప్పి, మొన్న మధ్య హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. ఆ రోజు చిన్న చిన్న క్లిప్స్ తీసా, అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, చెయ్యాలి, చూసి చెయ్యాలి. అంటే అదే వ్యాలంటైన్స్ డే రోజు వ్లాగ్ కోసమని అన్ని క్లిప్స్ తీసా. మార్నింగ్ మా ఊడు అలిగి అన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేసి అయితే పెట్టాలి. ఈఎన్ఎల్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళానండి, మినీ బైపాస్ దగ్గర. అసలు చాలా కూల్గా చెప్తున్నారండి వాళ్ళు, బాగా కూడా చూస్తున్నారు. చూడాలి, మోస్ట్లీ కొంచెం తగ్గిందంట. అందుకని ఇప్పుడు అంట్లు తోమే పరిస్థితి నాది. మామూలుగా అంట్లు తోమను నేను, అసలు నచ్చదు ఎందుకో నాకు, పాపం. అందుకని ఎన్ని ఉన్నా పాపం మా అత్తయ్య తోమద్ది, బట్ ఇప్పుడు తనకి బాగాలేదు కాబట్టి నేను తోముతున్నా. టీ పెట్టేసి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరినీ రేపాలి. ఇప్పుడు మా ఓడు మా కిడ్స్ ఇద్దరు లేచినాక వాళ్ళ అత్తని చూసి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అసలు హైలైట్ ఎక్స్ప్రెషన్ అంటే మాత్రం మా ఓడిదే. వాడు అసలు ఎలా ఇస్తాడో మీకు చూపిస్తా. దెన్ ఇంక ఇప్పుడైతే పాలు, మేమైతే దొడ్లా పాలే వాడతామండి, ఎందుకో అయ్యే నచ్చుతాయి టీకి. ఇందాక 3 గ్లాసెస్ పోసినా కదా, ఇప్పుడు మిల్క్ వచ్చేసి 2.5 గ్లాస్ పోస్తా. బాగుంటాయి. ఇలా నాటి వస్తున్నాయి. తెల్లగా ఉండే అని అనుకోబాకండి, ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తా. అంటే మధ్యలో ఇంకేం ఏం యాడ్ చేయను, అన్నీ ముందరే వేసే కాబట్టి బాగుంటుంది. ఇలా పెట్టా నేను టీ. వస్తాడండి వాళ్ళ అక్కడ పనుకుంటాడు, మా అత్తయ్య వాళ్ళ కాడ. వస్తుడు పొద్దున్నే. ఎవరు వచ్చిందన్న చూడు, పో ఇటు చూడు, ఇటు చూడు. ఇప్పుడు కొంచెంసేపు బిల్డప్ ఇస్తాడు చూడు, పిలుస్తుంది. చెప్పే కదా మా వాడు చిన్న ఓవర్ యాక్షన్ కాదని. అదే మా పాప అయితే మాత్రం అసలు ఎక్కడ లేని ప్రపంచంలో ఉన్న ప్రేమంతా చూపించేస్తుంది. మా వాడు ఇప్పుడేం చూపిడు, ఎంతసేపైనా ఇంకిట్టే ఉంటాడు. ఎవరు నాన్న వచ్చింది మన ఇంటికి?
స్కూల్ ఉందా? నేను రైట్ అయిపోయినట్టుగా ఇప్పుడు అయిపోయింది నువ్వా చదువుకున్నావు బాగా ఎన్నొస్తున్నాయి మాకు ఎన్నొస్తున్నాయి ఏంది అత్త అల్లుడు కోడలు ప్రేమ. మా వాడు చూసిండ్రా ఫస్ట్ అంతా యాక్షన్ చేసిండు, ఇప్పుడు చూడండి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయి మళ్ళీ నలుగుకైతే వెళ్తున్నాం వేరే ఊరికి. అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు రావట్లే. మా హస్బెండ్కి హెవీ వర్క్ ఉందని రాలే, అందుకని మేము ఇద్దరం బస్ ఎక్కిపోతున్నాం. వచ్చిన నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఊరికైతే బయలుదేరిందండి. ఫంక్షన్స్ అన్ని చూసుకున్నాము. అయితే ఫంక్షన్ దగ్గర ఆ వీడియోస్ తీయడం అయితే అసలు కుదరలేదు. అసలు ఆ ఎండకి చిక్కాకి మేము ఇద్దరమే వెళ్ళాం బస్సులో, అందుకని అసలు ఏం తీయడం అయితే అవ్వలేదు. ట్రైన్ టైం అయితే అయిపోయింది 12:30 కంటే. అసలు మామూలుగా నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు 12:30 కంటే కరెక్ట్ టైంకి ఎప్పుడు రాదు, అది 1 పైనే వస్తుంది. నేను ట్రైన్ యాప్లో చూస్తే మాత్రం కరెక్ట్ టైంకి వస్తుందని, ట్రైన్ టైం అయిపోతుంది రారా అంటా ఉన్నింది. సరే అని చెప్పి 12:30 కల్లా నేనైతే రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళిపోయా. అక్కడ ట్రైన్ ఏమో 1:10కి వచ్చేసింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ట్రైన్ వచ్చాక హాఫ్ అన్ అవర్ ఆడ వెయిట్ చేసి మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కిచ్చేసి అయితే మళ్ళీ వచ్చానండి. అలా ఇప్పుడు ట్రైన్ వచ్చేసరికి ట్రైన్ ఎక్కిస్తున్నా. వెళ్ళింది ఎక్కిచ్చేసి మళ్ళీ బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, దట్ మార్నింగ్ ఇది కూడా మొత్తం యాడ్ చేసి పెడతా కాబట్టి ముందు రోజుది తనని నేను రైల్వే స్టేషన్కి తీసుకొని నుంచి వచ్చేటప్పుడు మొత్తం అయితే పెడతాను. ఇంక ఇప్పుడైతే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది, నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.